అండి ఈరోజు మనం గోబీ 65ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ గోబీ 65 అంటే పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. బయట రెస్టారెంట్లో మనం తినే కన్నా ఇంట్లో మన చేతులతో మనం చేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వేడివేడిగా చేసి ఇలా పెట్టేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇది సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక గిన్నెలో గోబీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదా గోబీని ఇందులో వేసేద్దాం. ఒక 70% గోబీ ఉడికితే సరిపోతుంది. మనం వేసిన గోబీ ఒక 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఎక్కువగా కుక్ అయిపోతుంది, అందుకే వెంటనే ఇలా తీసేసుకోవాలి. గోబీని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు మైదా వేసుకోవాలి. 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, 1 స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. పిండికి మసాలాలన్నీ ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పిండిని కొంచెం తిక్కుగా ఉండేలాగే మనం మిక్స్ చేసేసుకోవాలండి. అప్పుడే మనం గోబీకి ఈ పిండి అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం గోబీని ఉడకపెట్టేసుకున్నాం కదా, అవి ఇందులో వేసి మిక్స్ చేసేసుకుందాం. వాటర్ అసలు లేకుండా చూసుకోండి, అప్పుడే మనకి గోబీకి పేస్ట్ అంతా బాగా పడుతుంది. కొంచెం ఏమైనా తడి అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం కార్న్ఫ్లోర్, మైదా మిక్స్ చేసేసుకోవచ్చు. గోబీని ఇలా 70% ఎందుకు కుక్ చేయాలంటే, ఇట్లా మనం మిక్స్ చేసేటప్పుడు బాగా కుక్ చేసామనుకోండి గోబీని, ఇలా స్మాష్ అయిపోతుంది. అదే 70% మనం ఇలా కుక్ చేసి కనుక కలుపుకుంటే గోబీ ఎలా ఉందో, ఎలా కట్ చేసామో అలానే ఉండిపోతుంది. గోబీ మొత్తానికి ఇలా బాగా మనం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక 2 మినిట్స్ అయినా గోబీకి మసాలా అంతా పట్టేలాగా నానబెట్టేసుకోవాలి. పిండి నానేలోపు మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై లాగా చేసేసుకుందాము. మనం గోబీని వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మనం వేసినాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడు లోపల కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇట్లా ఒకసారి కలిపేసుకోవాలి. గోబీ కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. గోబీ అంతా బాగా వేగిపోయిందండి. ఆయిల్లో కూడా చూసారు కదా, పైకి ఇలా తేలుతుంది. ఇవి మనం తీసేయచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం ఇలా తీసుకున్నాం కదా, ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నుంచి ఆయిల్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. ఇవి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇందులో మిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోబీ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
చూసారు కదండి, ఫైనల్గా మన గోబీ 65 రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.